హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము ఘనాలు ఘనమూలాలు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం. అభ్యాసం 6.4లో మాట్లాడుకుంటున్నాం అమ్మ. ఒకసారి చూడండి, ఘన సంఖ్యలు అనేటటువంటి కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఘన సంఖ్యలు అంటే ఏంటి సార్ అంటే క్యూబ్స్ అమ్మ, క్యూబ్స్. ఇక్కడ ఉన్నటువంటి బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి చదువుతూ, మరి మనకు కేవలం 1 నుంచి 10 వరకు మాత్రమే ఘనాలు నేర్చుకుంటే 100 వరకు ఘనాలను సులభంగా నేర్చుకోవడం ఎలా అనేటటువంటిది కూడా మీకు చెప్తాను ఈ క్లాస్లో. జాగ్రత్తగా వినండి. సంఖ్య ఇచ్చాడు, వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చాం. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 7 ఇంటూ 7 ఇంటూ 7 343, 8 క్యూబ్ 8 ఇంటూ 8 ఇంటూ 8 512, అండ్ 9 క్యూబ్ 9 ఇంటూ 9 ఇంటూ 9 729, 10 క్యూబ్ 10 ఇంటూ 10 ఇంటూ 10 1000. ఓకేనా? ఇవి మనకు 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఘన సంఖ్యలు. ఈ ఘనాలను కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే 1 నుంచి 10 వరకు వస్తే మీకు 11 నుంచి 99 వరకు నేర్పడం చాలా సులభం అండి. 4 మోడల్స్ ఉంటాయి అక్కడ నేర్చుకుంటప్పుడు. ఆ 4 మోడల్స్ ద్వారా మనం సులభంగా నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు చూద్దాం. మోడల్ 1 అనే కాన్సెప్ట్ ఏమొస్తుంది సార్ అంటే, మోడల్ 1లో ఇక్కడ ఇక్కడ 2 అంకెల సంఖ్యలు మాట్లాడుతున్నాం కాబట్టి 10ల సంఖ్యలో 1 ఉన్న సందర్భం, 10ల స్థానంలో 1 ఉన్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ ఇలా లైక్. ఓకేనా? ఇదొక మెథడ్. మోడల్ 2లో ఏం చెప్తుంది సార్ అంటే, మోడల్ 2లో 1ల స్థానంలో 1 ఉన్నప్పుడు, 1ల స్థానంలో 1 ఉన్నప్పుడు ఇవి రాసుకోండి టీచర్స్ మీరందరూ కూడా. 1ల స్థానంలో 1 ఉన్నప్పుడు అంటే ఉదాహరణకు 21, 31, ఈవెన్ 11 కూడా వస్తుంది. 21, 31, ఓకేనా? సో తర్వాత 41 ఇలా లైక్. ఓకేనమ్మా, రైట్. ఆ తర్వాత మోడల్ 3 ఏం చెప్తుంది సార్ అంటే, మోడల్ 3లో 2 అంకెల సంఖ్యలో 2 1ల స్థానం 10ల స్థానం 2 కూడా సేమ్ ఉండడం, లైక్ 11, 22, 33, 44 ఇలా. నెక్స్ట్ మోడల్ 4 అమ్మ. మోడల్ 4 ఏం చెప్తుంది సార్ అంటే, మోడల్ 4లో డిఫరెంట్గా ఉన్నప్పుడు, వేరువేరుగా ఉన్నప్పుడు, ఏవి 1ల స్థానంలో మరియు 10ల స్థానంలో ఉన్నటువంటి అంకెలు వేరువేరుగా ఉన్నప్పుడు. ఎలా వేరువేరుగా అంటే లైక్ 23 కానీ 27 కానీ 39 కానీ 72 కానీ 48 కానీ ఇలా ఉన్నప్పుడు వాటి యొక్క ఘనాలను ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో ఈ 4 మోడల్స్ కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే సో సులభంగా 10 అంటే 10 సెకండ్ల లోపు మీరు క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటారు. రైట్, అందులో ఫస్ట్ మోడల్ గురించి మాట్లాడతామండి ఇప్పుడు. మోడల్ 1. సో మోడల్ 1లో మై డియర్ టీచర్స్, ఫస్ట్ ఏం చెప్పాను? 10ల స్థానంలో 1 ఉన్నటువంటి సందర్భం. అంటే ఉదాహరణకు నేనేం తీసుకుంటానంటే 12 తీసుకుంటాను. 12 యొక్క క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడం ఇలా. సో 12 క్యూబ్ని చేయాలంటే మనం జనరల్గా ఏం చేస్తామండి? సో 12 ఇంటూ 12 ఇంటూ 12 చేసుకుంటాం. ఓకే, ఇది 1728 ఆన్సర్ వస్తుంది. ఓకే, కానీ జనరల్గా షార్ట్కట్లో ఎలా చేయాలి సార్ అంటే, చూడండి నేను రాసేటట్టు మీరు రాసుకోండి. ఫస్ట్ 1, 2 రాసుకున్నాం. 12 ఇచ్చిన సంఖ్యలోని 2వ సంఖ్య అంటే ఇక్కడ ఉంది కదా ఈ సంఖ్య 2, 1, 2 ఉంది కదా. ఈ 1ల స్థానంలో ఉన్నటువంటి ఈ 2ని ఏం చేస్తాం సార్ అంటే, స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ 4, క్యూబ్ చేయండి. 2 క్యూబ్ 8 ఇలా రాసుకోండి. 12 రాసాం. దీన్ని ఏం చేస్తున్నానండి? స్క్వేర్ చేస్తున్నాను. 4, 2 క్యూబ్ 8. తర్వాత ఏం చేయండి అంటే సింపుల్గా మై డియర్ టీచర్, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని వదిలేసేయండి. ఆ చివర వదిలేసేయండి. వదిలేసి దీనికి డబల్ చేయండి. డబల్ చేస్తే 4, దీన్ని డబల్ చేయండి చేస్తే 8, కలిపేసేయండి సింపుల్గా అంతే. 8, 2, 7, 1, 1728. వెరీ క్లియర్ మై డియర్ టీచర్స్. సార్ ఒకసారి ఇక్కడ కూడా చూడండి. 12 క్యూబ్ 1728.
ఎంతమ్మా ఇక్కడ వచ్చింది 1728. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా 17 తీసుకుంటానండి. 17 క్యూబ్ కావాలి మనకు. 17 క్యూబ్ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343. 1 నుంచి 10 వరకు మనకు ఖచ్చితంగా క్యూబ్స్ రావాల్సిందే. 1 to 10 వరకు ఖచ్చితంగా మనం బట్టి పట్టాల్సిందే, వేరే ఛాన్స్ లేదు. ఓకేనా. 7కి స్క్వేర్ రాసా, 7కి క్యూబ్ రాసా, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ది లాస్ట్ది వదిలేసేయాలి. ఫస్ట్ సెకండ్ వన్ దానికి డబల్ చేస్తే 14, దీనికి డబల్ చేస్తే 98. ఏముంది ఇక్కడ, కలిపేసేయండి అంతే, కూడిక చేయడం. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ మాత్రమే రాసుకోవాలి 3. ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకోవాలి. 34 యాడ్ చేసేసేయండి. చేస్తే ఎంతమ్మా, ఈ రెండు కలిపితే 17 ప్లస్ 4 21 2 వచ్చింది. ఇక్కడ 1 తీసుకుంటాము. మొత్తం ఎంత అయింది, 5 9 18 అయింది. 18 అంటే టోటల్గా 181. 181లో 1 ఇక్కడ రాసి మళ్ళీ 18 ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు ఇవి చేయండి. 15 4 19 అంటే 1 + 1 3. 39 అంటే 9 అక్కడ 3 ఇక్కడ. అప్పుడు 1 + 4 = 3 = 4. ఆన్సర్ ఈజ్ 4913. ఎంతమ్మా, 4913. 17 క్యూబ్ చేసాం, 4913. సరే, ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. చూడండి, 17 క్యూబ్ ఎంత వచ్చింది, 4913. వెరీ ఈజీగా. సార్ కొంచెం ఇదే కాన్సెప్టు బాగా మనం నేర్చుకుంటే, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎలా చేస్తాం సార్ పరీక్షలో అంటే, 19 క్యూబ్ అడిగాడు. సింపుల్గా ఏం చేస్తాం, 198179 టకాటక్ రాసేసుకుంటూ పోతాం అండి. ఇక్కడ 162 ఖతం. ఇక్కడ 9, ఇక్కడ 72 యాడ్ చేయాలి. 72 అంటే ఇవన్నీ కలిపితే 5, ఇక్కడ 5 వచ్చింది. ఓకేనా. అక్కడ 5, తర్వాత ఇక్కడ 15 21 అంటే 2, ఇక్కడ 3 31 అంటే ఇక్కడ 31 యాడ్ చేసేసుకుంటాం. 10 18 1 అంటే ఇక్కడ 5 అంటే 6859. 19 క్యూబ్ 19 × 19 6859. ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి. రైట్, 6859. ఓకేనా. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ప్లస్ అలాంటి బిట్స్ వచ్చినప్పుడు సులభంగా చేస్తాం. బట్ ఇక్కడ కండిషన్ ఏం మాట్లాడుకున్నాం, ఇది మోడల్ 1. ఈ మోడల్ 1లో ఇక్కడ 10వ స్థానంలో 1 ఉన్న సందర్భం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, నాకు ఇక్కడ వరకు క్లాస్ విని ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్గా 14 క్యూబ్ని నాకు చాట్ బాక్స్లో తెలియజేయండి. 14 క్యూబ్ని చాట్ బాక్స్లో ఈ ట్రిక్కే ఫాలో చేయండి. దీన్ని 4 సార్లు వినండి, పర్వాలేదు. అలాంటి ప్రాక్టీస్ చేయండి. 11 నుంచి స్టార్ట్ చేసి మీకు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మోడల్ 2. ఈ మోడల్ 2లో ఏం చెప్తున్నాం సార్ అంటే, 1 అనేటటువంటిది 1వ స్థానంలో ఉండాలి. ఎగ్జాంపుల్గా 31 హోల్ క్యూబ్ చేయడం ఎలా, 31 హోల్ క్యూబ్ చేయడం ఎలా? సో 31 హోల్ క్యూబ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఇంతకుముందు ఇలా రాసుకున్నాం కదమ్మా, 1 ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఉల్టా రాసుకోండి. సింపుల్గా 1 3 ఇక్కడ స్క్వేర్ చేయండి, ఇక్కడ క్యూబ్ చేసేయండి. సింపుల్ 4 పార్ట్స్. 31 రాసా 3కి, ఇదానికి 3 స్క్వేర్ 3 క్యూబ్. 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27. ఇప్పుడేంటి, ఈ లాస్ట్ది ఆ లాస్ట్ది వదిలేసేయండి. ఇక్కడ ఏమొచ్చింది, దీనికి డబల్ చేస్తే 6, దీనికి డబల్ చేస్తే 18 యాడ్ చేసేసుకోండి. 1 9, ఇది 27 అంటే 2 ఇక్కడ 7 ఇక్కడ, ఇది 29 29,791 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ కదా. మనం 31 × 31 చేసి మళ్ళీ ఇంటూ 31 చేయడం కంటే కూడా ఇది సులభమే కదా తల్లి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 51 క్యూబ్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, 51 క్యూబ్ చూడండి. ఇక్కడ ఏం చేస్తాం, 1 5, ఇక్కడ దీనికి స్క్వేర్ అంటే ఎంత 25, 5కి క్యూబ్ అంటే ఎంత 125. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ తీసేయండి. తీసేసి ఇక్కడ 5కి స్క్వేర్ ఎంత, 5కి డబుల్ ఎంత 10, ఇక్కడ దీనికి ఎంత 50,
రైట్. జస్ట్ డబల్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 తీసుకొని స్క్వేర్ క్యూబ్ చేసిన తర్వాత ఫస్ట్ లాస్ట్ రిమూవ్ చేసేసి దానికి ఇది డబల్, దీనికి ఇది డబల్, అంతే. ఇప్పుడు ఆన్సర్ ఎంత సార్? ఇగో సమ్ చేస్తున్నాం. 1 ఒకటి, ఇదంతా 15. 15లో ఏం చేస్తాం? 5 ఒకటే ఇక్కడ రాస్తామండి, 1 ఇక్కడ యాడ్ చేస్తాం. ఇదేమైంది? 6, 76. 76 అంటే 6 ఇక్కడ వస్తుంది, 7 ఇక్కడ వచ్చేస్తుంది. ఆన్సర్ ఎంత? 132. ఓకేనా? 1,32,651. 1,32,651. దిస్ ఈస్ ద 51 హోల్ క్యూబ్. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనము ఒకట్ల స్థానంలో అంటే ఇక్కడ 1 ఉన్నటువంటి సందర్భంలో చేస్తాం. రెండు నాకు తెలిసి సేమే. ఇక్కడ నుంచి 1 ఇప్పుడు ఉదాహరణకు 14 చేయమన్నప్పుడు ఏం చేస్తాం? ఇలా రాసుకుంటాం. 1 4 తర్వాత 4కి స్క్వేరు 4కి క్యూబ్ వేసుకొని చేసేస్తాం. ఒకవేళ 41 అన్నప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 16, ఇక్కడ 64 వస్తుంది, అంతే. అర్థమవుతుందా తల్లి? ఇట్ ఈస్ క్లియర్. ఈ 2 మోడల్స్ తర్వాత మోడల్ 3. మోడల్ 3 దేని గురించి మాట్లాడుతుంది సార్ అంటే ఒకట్ల స్థానం మరియు పదుల స్థానం రెండు కూడా సేమ్ ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటాను 22 హోల్ క్యూబ్. 22 హోల్ క్యూబ్ తీసుకోండి. సో 22 హోల్ క్యూబ్ చేసినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ మోడల్ 3ని కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్, ఆ రెండు కూడా ఆల్మోస్ట్ సేమే. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 కదా, దీనికి మరియు ఇక్కడ ఉన్నదానికి రెండుకి కూడా క్యూబ్స్ చేసుకొని 4 టైమ్స్ రాసుకోవాలి. సింపుల్గా ఏం చేసుకోవాలి? 2 క్యూబ్ 8, మళ్ళీ 8, మళ్ళీ 8, మళ్ళీ 8, అంతే. 8, 8, 8 4 టైమ్స్ రాసుకోండి. ఏంటి? 2 క్యూబ్. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఫస్ట్ వదిలేసేయండి, లాస్ట్ వదిలేసేయండి, మిడిల్ దానికి డబల్ చేసేసుకోండి. ఓకేనా? 2 క్యూబ్ అంటే 8 కాబట్టి 4 టైమ్స్ 8 రాసుకోండి. ఈ ఫస్ట్ ఆ ఫస్ట్ వదిలేసుకోండి, మధ్యలో ఉన్న వాటిని డబల్ చేసుకోండి. ఆన్సర్ ఎంత? కలుపుకోండి సింపుల్. ఇక్కడ 24 అంటే 2 ఇక్కడ 4 ఇక్కడ, 24 + 2 26. ఆన్సర్ చెప్పండి. ఓకేనా? 10,648. వెరీ సింపుల్ మల్టిప్లికేషన్. ఓకేనా మై డియర్ టీచర్స్? ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుంటా. 33 హోల్ క్యూబ్ తీసుకుంటా. ఇప్పుడు 33 అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు సార్. 27, 27, 27, 27 4 టైమ్స్ రాసుకోవాలి. సింపుల్. రాసి మధ్యలో ఉన్నదానికి ఏం చేస్తాం? డబల్ చేసేసుకుంటాం, అంతే. ఆ లాస్ట్ ఈ లాస్ట్ వదిలేసాం, డబల్ చేసేసాం, అంతే సింపుల్గా. ఇప్పుడు యాడింగ్ చేయాలి. ఇదే కొంచెం జాగ్రత్త. ఫస్ట్ యూనిట్ డిజిట్ ఒకటి రాసుకుంటాం, 7, 7. ఇప్పుడు ఈ 2ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. 2 + 7 9, 9 + 4 13, 13 ఇక్కడ రాస్తున్నా 1. ఇక్కడ ఏమైంది? 83. 83 అంటే 3 ఇక్కడ 8 ఇక్కడ. ఓకేనా? రైట్. ఇవి రెండు కలిపితే 15, 19, 19 అంటే 9. ఇక్కడ ఇదంతా వస్తుంది 89, 89 అంటే 9 ఇక్కడ 8 ఇక్కడ. సో 8 కలిపితే ఎంతమ్మా? 35, 35. 35,937. 35,937 ఇస్ దిస్ ఇస్ యువర్ క్యూబ్. 33 యొక్క క్యూబ్. ఓకేనా? ఇట్ ఈస్ క్లియర్. ఇంకా ఇది ఒకటి చేయండి మీరు. నెక్స్ట్ ఏం చేస్తారంటే 44 హోల్ క్యూబ్ని చేసి నాకు చాట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా? 44 హోల్ క్యూబ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు మోడల్ 1 అయిపోయింది, మోడల్ 2 అయిపోయింది, మోడల్ 3 అయిపోయింది. మోడల్ 4 ఎలా చేస్తాం సార్ అంటే ఇది డిఫరెంట్ కదా, వేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా 24 హోల్ క్యూబ్ తీసుకుంటున్నా. ఇది మోడల్ 4. ఇది మోడల్ 4 24 హోల్ క్యూబ్ అంటున్నా. సో మోడల్ 4 అంటే డిఫరెంట్. అవి రెండు సేమ్గా లేవు, లేదా ఒకట్ల స్థానంలోనన్నా ఒకటి, పదుల స్థానంలోనన్నా ఒకటి లేదు, డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఉన్నదాన్ని కొంచెం జాగ్రత్తగా ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ది 2 క్యూబ్ రాసుకోండి. 2 క్యూబ్. సో 24లో 2 క్యూబ్, ఇక్కడ 4 క్యూబ్ రాసుకోండి. ఇక్కడ 4 క్యూబ్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దానికి స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ ఇంటూ సెకండ్ 4 అలాగే రాసేసుకోండి. ఓకేనా? థర్డ్ ఇప్పుడు 4 ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారు? 2 అలాగే రాసి 4 స్క్వేర్ రాయండి. ఖతం, అంతే.
అలా రాసి ఇప్పుడు చూడండి ఈ 2 క్యూబ్ అంటే 8 2 స్క్వేర్ ఇంటూ 4 అంటే 4 4 16 2 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 2 32 ఇక్కడ 64 ఇలా రాసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇలా రాసిన తర్వాత సేమ్ టు సేమ్ పాత ప్రొసీజరే ఈ సెకండ్ వన్ ఉన్నటువంటి 16 32 డబల్ చేసుకోండి 32 ఇక్కడ 64 అంతే యాడ్ చేసేయండి చాలు. ఇక్కడ 4 ఇక్కడ 6 కలుపుకుంటాం 12 అండ్ 102 వస్తుంది. అప్పుడు 20 ఇక్కడ పెట్టేసుకుని 2 ఇక్కడ పెట్టేసుకుంటాం 10 అక్కడ పెట్టి ఇప్పుడు చేస్తే ఇక్కడ 8 48 అంటే 4 ఇక్కడ 8 ఇక్కడ ఓకేనా. ఓకే ఎంత అవుతుంది చూడండి 58 అవుతుంది. ఇది 58 అంటే 8 + 5 13 చూడండి 13 824 ఈజ్ యువర్ ఆన్సర్. 13 824. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. ఇంకొకటి ఉదాహరణకు మనకు 32 హోల్ క్యూబ్ ఉందనుకోండి 32 హోల్ క్యూబ్ ఇది ఎలా చేయాలి సార్ అంటే ఫస్ట్ 3 క్యూబ్ 27 2 క్యూబ్ 8 చేసి చూడండి ఫస్ట్ది స్క్వేర్ చేస్తే ఎంత 9 2 18 అట్లా 3 అలాగే బట్టి సెకండ్ది స్క్వేర్ చేస్తే 4 3 12 అంతే. షార్ట్ కట్ ఎలా చేస్తున్నాను గమనించాలి. సేమ్ ఇక్కడ ఇదేమో 36 ఇక్కడ 24 డబల్ చేసి రాసుకుంటాం. ఫస్ట్ లాస్ట్ వదిలేస్తాం. ఇక్కడ 8 ఇదంతా 36 అంటే ఇక్కడ 3 ఇక్కడ 6 ఇక్కడ 14 17 ఓకేనా. ఇదంతా 17 అయింది. సో 7 అంటే 4 5 6 7 ఓకే 5 57 అమ్మా. ఇక్కడ 57 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ 57 అంటే ఇక్కడ 7 ఇక్కడ 5 చేస్తే ఎంత 32 768 వచ్చింది 32 హోల్ క్యూబ్ చేస్తే. స్పీడ్గా చేయాలి సార్ క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్గా 43 హోల్ క్యూబ్ ఉందనుకోండి 43 అంటే 64 ఈ 64 ఇక్కడ 27 4 స్క్వేర్ చేస్తా 16 3 ఇక్కడ 16 3 48 అయిపోయింది. 4 × 9 4 9 36 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి డబల్ చేయాలి సార్ 96 ఇది 72 కలిపేసేయండి 7 ఇక్కడ 2 అదేమవుతుంది 10 ఇక్కడ 11 110 అంటే 11 ఇక్కడ 0 ఇక్కడ ఇది మొత్తం యాడ్ చేసేంత 14 15 ఇక్కడ 1 పెట్టుకుంటాము 10 15 అవుతుంది 155 అంటే ఇక్కడ 15 ఇక్కడ 5 ఇది మొత్తం యాడ్ చేసేంత 79,507 43 హోల్ క్యూబ్. చూడండి మనం ప్రాక్టీస్ చేస్తే 10 సెకండ్లనే ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా మనము చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఇందులో మీరు ఒక చేయండి 29 హోల్ క్యూబ్ చేసి నాకు ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ 29 హోల్ క్యూబ్? ఓకేనా 29 చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.